నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. మేడం, పరకాం అనే విషయం ఏదైతే తిరుమలలో ఫారిన్ కరెన్సీ చోరీ, ఇది అందరికీ అర్థమయ్యే భాష. అయితే గతంలో మనం చూస్తున్నాం ఏదంటే దొంగలు ఊర్లు పంచుకున్నారని. కానీ వైసీపీ నేతలు దారుణంగా దొంగలు దేవుణ్ణి కూడా పనిచేసుకున్నారు. మళ్ళీ ఆయన మళ్ళీ ఫీల్ అవ్వకుండా ఉండడానికి కొన్ని గిఫ్ట్ డీడ్లు కూడా రాసిచ్చి లోక్ అదాలత్లో తేల్చేసుకొని కంప్లీట్ అయిపోయిందని చెప్పి అనుకున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు కాబట్టి మళ్ళీ బయటపడ్డాయి. సో ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి పరకాంలో కొత్త అప్డేట్స్ అంటే ఏం చెప్తారు? ఇందాక అన్నారు అది దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. మొత్తం అప్పటి టీటీడీ చైర్మన్ కావచ్చు, టీటీడీ అక్కడ పనిచేసేవాళ్ళు, పరకామంలో డబ్బులు ఎక్కించేవాళ్ళు కావచ్చు, అందరూ కలిపి దేవుడి సొమ్మును పనిచేసుకున్నారు. అది చిత్రం కదండి, పంచుకున్నదే కాకుండా మళ్ళా దేవుడికి కొంచెం మళ్ళా గిఫ్ట్ గా ఆయన డబ్బు ఆయనకే ఇవ్వడం. మీకు ఇది ఎవరు సుధాకరును వెంకటేష్ ఒక సినిమా ఉంది చూడండి, రాజాలో పైకేసిన డబ్బులన్నీ నీవే, కిందకేసిన నావే అని ఇట్లా పైకి ఇట్లా విసురుతారు. అంటే నేను అనేది అతి తెలివితేటలేదు అన్ని అట్లాగే ఉంది ఇది. అంటే అదన్నా సరే, బయట ఎక్కడో దొంగతనం చేసిన డబ్బులు తీసుకొచ్చి పైకేస్తారు. ఇక్కడ దేవుడి దగ్గర దొంగతనం చేసినవి వీళ్ళు దేవుడు అదే గుడిలో లింగాన్ని మింగడం అంటారు చూడండి, అలా మింగేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళకి భయం లేదు, అంటే వాళ్ళ మతం కాదు కదా. ఈయన ఏం చేస్తాడు మమ్మల్ని, అంతే, మన దేవుడు కాదు కదా, మన దేవుడు కాదు. అదే వాళ్ళ నేత తండ్రి కూడా అనుకున్నాడుగా. ఇంకంతకు మించి మనం మాట్లాడక. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా, ఇక్కడ మతం కులం కాదు, మనిషిగా మీరు తప్పు చేస్తే పట్టుబడతారు. ఎవరైనా సరే తప్పు కులం మతం ఉంటాయి ఏంటండి, ఉండవు కదా, తప్పు తప్పే. కాబట్టి ఇవాళ సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది ఈ పరకామణి కేసు. ఇంకేముంది, మీరు ఇందాక అన్నట్టుగా ఎక్కడ తేల్చుకున్నారు వీళ్ళు? లోక్ అదాలత్లో. అసలు లోక్ అదాలత్లో మనం ఇంతకు ముందు చెప్పాము, ఆల్రెడీ ఒక కేసు ముందే ఇదై ఉంటే దాన్ని లోక్ అదాలత్లో ఫైనల్ గా తేల్చుకుంటారు. అంతే తప్ప ఇలాంటి కేసులు రాదు లోక్ అదాలత్. అంటే మామూలుగా లోక్ అదాలత్ లో ఒక ఇద్దరు మధ్యలో, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో వస్తే అది కాంప్రమైజ్ అవ్వడం. అంటే దేవుడు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడు ఇక్కడ అనేది అర్థం కాని పరిస్థితి. దేవుడు కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి ఇవాళ కేసు మళ్ళీ తిరగదోడారు. దేవుడే తిరగదోడిచ్చాడు. ఎందుకంటే వీళ్ళు అనుకోవాలా, అయిపోయిందిలే ఏముంది, ఇంకా ఎవడు పట్టుకుంటాడు మన్ని. 100 కోట్లు ఎంత వెంకటేశ్వర స్వామి హుండీలో పడే డబ్బుల్లో రోజుకి 3 కోట్లు వేసుకున్న యావరేజ్ ఒక నెలకు వచ్చే సొమ్ము, అంతే కదా. అలా అనుకుని ఉంటారు. అంటే లెక్కలు తప్పుతూ ఉంటాయి కదా, వైసీపీ లెక్కలు ఎప్పుడు తప్పుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ వాళ్ళ లెక్కలు సరిగా ఉన్నాయని అనుకున్నా వాళ్ళ లెక్కలు సరి చేస్తాడు వెంకటేశ్వర స్వామి. అందుకని వాళ్ళ తప్పుల లెక్కలన్నీ ఇవాళ సరి అవుతున్నాయి. ఆ సరి అవడంలో ఇవాళ అతను ఎవరు అసిస్టెంట్ డిఐజీ సత్యకుమార్, టిటిడి అసిస్టెంట్ విజిలెన్స్, అతన్ని కూడా వీళ్ళు విచారణ జరపబోతున్నారు. ముందుగా ఎవరిని జరపబోతున్నారంటే టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అని అంటున్నారు. అంటే ఇప్పుడు సిబిఐ చేతికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతోషించాలి. ఎందుకు తెలుసా అండి, వైసీపీ వాళ్ళు ఏదైనా సరే సిట్ అంటే సిట్టు, లేకపోతే సిట్ అంటే స్టాండు కాదు కదా. సిఐడి డిఐజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో ఈ కేసు జరుగుతుందండి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అప్పుడు టిటిడి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ ఇందాక విచారిస్తారని చెప్పాము. అయితే భూమన కరుణాకర్ రెడ్డితో ఈ విచారణ మొదలవబోతోంది అనేది వార్త. సో మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు ఏంటి, తర్వాత అతను ఎవరు పరకామణి చోరీ చేసిన రవికుమార్, ఆ రవికుమారుని మరి విచారిస్తారా? రవికుమార్ ఇంతవరకు దొరకలేదు. మరి రవికుమార్ దాచిపెట్టారా? రవికుమార్ ఏదైనా విదేశాలకు పారిపోయాడా? లేదు రవికుమార్ అసలు శాల్తీ గల్లంతైందా? ఇన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అంటే ఇప్పుడు అసలు రవిశంకర్ అనేవాడే దొరకకపోతే అనుకుందాం, అప్పుడు ఈ కేసు ఏమవుతుంది? అప్పుడు కూడా కొనసాగుతుందా? ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతను దాచిపెట్టి ఉండొచ్చు వీళ్ళు, లేదు విదేశాలకు పంపించి ఉండొచ్చు,
మీకు అదే కదా జరిగింది. అతను ఎవరు ఇప్పుడు జోగి రమేష్ కేసులో జరుగుతున్నది అదే కదా. ఏదైనా కూడా మీరు విదేశాలకు పంపించినా కూడా వాళ్ళు స్వదేశానికి రాక తప్పదు. వస్తారు, వచ్చాక నిజాలు వెళ్ళగక్కుతారు. కాబట్టి ఇవాళ పరకామణి అనేది ఏదైతే ఉందో, మన అసలు మామూలుగా పరక అంటే చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో. గడ్డి పరకగా కూడా తీసుకోవచ్చు. అంటే దేవుడి సొమ్ముని మనం తృణప్రాయంగా చూడాలి. తృణం అన్నా గడ్డే, తృణప్రాయంగా చూడాలి మనం. ఎందుకని అది మనకి సంబంధించింది కాదు. భక్తులు దేవుడికి సమర్పించుకున్నప్పుడు మీరు మధ్యలో ఉండి దాన్ని లెక్కబెట్టి స్వామివారికి ఆ రోజు రాత్రి పడుకునే ముందు నివేదిస్తారు కదా. ఈ రోజు వచ్చిన డబ్బు ఎంత, బంగారం ఎంత, వెండి ఎంత స్వామికి నివేదిస్తారు పడుకునే ముందు. సో నేను అనేది ఏంటంటే మీరు అంత ఇదిగా మీరు ఉండాలి. ఇప్పుడు ఆషాఢభూతి కథ మీకు తెలిసే ఉంటుందో అనుకుంటున్నా. ఆషాఢభూతి అనేవాడు ఒక గురువు గారి దగ్గర శిష్యనికం చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు అతను ఎంత నమ్మకంగా ఉంటాడంటే మీరు నమ్మలేరు అనమాట. అతను ఏదైనా ఒక పంచెకి ఒక గడ్డి పరక అంటుకుంది అనుకోండి, దాన్ని తీసుకొచ్చి గురువుగారు ఇది మీద అని అడుగుతాడు. అంత నమ్మకం కలిగిస్తాడు. ఆ గురువు గారు ఏం చేస్తారు, తను సంపాదించిందంతా ఒక బొంతలో దాచిపెట్టుకుంటాడు. అందులో పెట్టుకుంటూ ఉంటాడు. సో ఆ బొంత ఎప్పుడు తనతో పాటు తీసుకెళ్తాడు. ఈ ఆషాఢభూతి అనే ఈ శిష్యుడిని ఎంత నమ్ముతాడంటే, ఒకసారి స్నానం చేయడానికి నదిలో దిగుతూ మొట్టమొదటిసారి ఆషాఢభూతికి ఆ బొంత అప్పచెప్తాడు. అప్పచెప్తే వాడు అటు ఇటు చూసి బొంత తీసుకుని పారిపోతాడు. అందుకని ఆషాఢభూతి అంటారు. అంటే ఇట్లా దొంగతనం చేసే వాళ్ళందరూ ఆషాఢభూతులే. అంటే అంత నమ్మకంగా నేను అనేది గడ్డి పరకని ఎందుకన్నానంటేనండి, మనం ఇది కూడా మనకి సంబంధం లేదు, నిమిత్త మాత్రంగా ఉండాలి. ఎస్పెషల్లీ డబ్బు విషయంలో. ఆ విషయంలో మాత్రం మనం ముట్టుకుంటేనండి తర్వాత కాలిపోతాం. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన కరుణాకర్ రెడ్డి ఆయన అనుకుని ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి కదా నాకు సంబంధం ఏముంది, నేను క్రిస్టియన్ కదా అనుకుంటే, వెంకటేశ్వర స్వామి సొమ్ము ముట్టుకున్నప్పుడు మీరు ఏ మతం వాళ్ళైతే ఏంటి, డబ్బు అయింది, ఆ డబ్బు కాలుస్తుంది మిమ్మల్ని. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సిఐడికి ఇవ్వడం చాలా మంచి పని చేశారు. ఐఎన్ఆర్ కూడా మంచి పేరు ఉంది మనకు తెలుసు. సో ఈ కేసు త్వరితగతిని ముగించి వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డికి శిక్ష వేయాలి. మరి వైవి సుబ్బారెడ్డి పేరు వస్తుందా రాదా ఇంకా తెలియదు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి కూడా మధ్యలో గ్యాప్ వచ్చినా ఉన్నాడు, ఈ టైంలో ఉన్నాడు, తర్వాత ఉన్నాడు. ఆయన ఆ పీరియడ్ లో ఖచ్చితంగా ఆయన ఉన్నాడు. కాబట్టి తర్వాత అతను ఎవరు, ఆ రవికుమార్ కి ఎక్కడున్నా తీసుకొచ్చి ఆయన్ని విచారించాలండి. ఈ కేసును ముగించి, అంటే దేవుడు సొమ్ము కాబట్టి మీరు టీటీడీకి ఎటువంటి కళంకం రాకుండా చూడాల్సిన బాధ్యత ఐఎన్ఆర్ గారి మీద ఎంతైనా. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మళ్ళీ దేవుడే తెరిపించాడు అన్నట్టుగా ఈ కేసు అయితే మళ్ళీ మొదలు కాబోతుంది. సో ఖచ్చితంగా ఎవరెవరికి శిక్షలు పడబోతున్నాయి, ఎవరితో విచారణ మొదలు కాబోతుందో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.